ఒకరోజు నైట్ అంతా ట్రైన్ జర్నీ చేసి ఫుల్ అలసిపోయి ఉన్నా. ఇంటికి వెళ్ళడానికి ఆటో బుక్ చేసుకుందామంటే ఒక్కడు కూడా యాక్సెప్ట్ చేస్తలేడు. సర్లే ఇక ఎట్లయినా ఓపిక లేదని ఒక 20 రూపీస్ యాడ్ ఆన్ చేస్తే ఒక ఆటో బుక్ అయింది. బుక్ చేయగానే రావడం అయితే తొందరగా వచ్చాడు. నేను ఆటో ఎక్కినాక వాడు చాయ్ షాప్కి పోయి 2 మినిట్స్ అయినాక వచ్చాడు. తమ్ముడు ఒక ఉస్మానియా బిస్కెట్. సర్లే అని ఫస్ట్ టైంకి లైట్ తీసుకున్నా. సెకండ్ టైం ఇంకొంచెం దూరం వెళ్ళినాక పెట్రోల్ పంప్ దగ్గర ఆపుకొని పెట్రోల్ కొట్టించుకోండు. ఆ సౌకమారో నేను ఎక్కినప్పుడే కొట్టేయాలా ఇది. సర్లే ఆటోలో పెట్రోల్ అయిపోయిందేమో అనుకుని లైట్ తీసుకున్నాం. థర్డ్ టైం గాలి కొట్టించాడు. దానికి 5 మినిట్స్ లైన్ మళ్ళీ. ఫోర్త్ టైం అమ్మయ్య ఇంక ఇప్పుడు వెళ్తాడులే అనుకుంటే ఈ ఆటోడు మా ఇంటికి ఎప్పుడు వెళ్ళే రోడ్లో కాకుండా వేరే రోడ్లో తీసుకెళ్తున్నాడు. అదేందన్నా ఇక్కడి నుంచి తీసుకుపోతున్నావు, అక్కడి నుంచి దగ్గర అవుతుంది కదా అని అడిగితే వాడు చెప్పే విధానం ఇది. ఆ రోడ్ జామ్ అయింది, పోలేము అక్కడి నుంచి. సరేలే ఎట్లనో అట్లా పోనీరా నాయన అనుకుని సైలెంట్గా ఉన్నా. ఇంకొంచెం దూరం వెళ్ళినాక ఆటో ఆపుకొని ఈసారి ఫోన్ షాప్కి పోయిండు. నాకు ఇక పిచ్చి లేచింది. వీడి ఫోన్ షాప్ కోసం ఈ రోడ్లో వచ్చిండు అనిపించింది. వాడు ఆటో దగ్గరికి రాగానే ఒకటే మాట చెప్పిన, ఒక పని చేయన్న, నీ ఇంటి సంసారం మొత్తం సాయంత్రం వరకు చూపించి నన్ను రాత్రికి దింపి ఇంటి దగ్గర సరేనా అని చెప్తే అప్పుడు గమ్మున ఏం మాట్లాడకుండా ఎక్కడ ఆపకుండా ఇంటి దగ్గర తీసుకెళ్ళి దింపేయండు. ఇట్లా ఉంటారు కొంతమంది. కంప్లైంట్ ఇద్దామనుకున్న ఆ యాప్లో ఇట్లా చేసిండని మళ్ళీ ఎందుకులే ఇంత చిన్నదానికి అని లైట్ తీసుకున్నాను.